నమస్కారం. ప్రెగ్నెన్సీ టైంలో నెలలు నిండే కొద్దీ ఒక్కొక్కసారి రాత్రి పూట అంటే మిడ్‌నైట్ ఒకసారి వాష్‌రూమ్‌కి లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ సమ్ పీపుల్. నాట్ ఎవ్రీవన్. బికాజ్ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులనేది అందరికీ ఇది రావాలి అని ఏం లేదు. ఇది ఇలా జరగాలి అనేది ఏమీ లేదు. కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి. కొంతమందికి నాసియా ఉంటది. ఇంకొంతమందికి తల తిప్పేసినట్టుంటుంది. చాలా బాడీ పెయిన్స్ ఉంటది. ఫీవరిష్‌గా ఉంటది. ఇన్ని ఉంటాయి గదా! బట్ అందరికీ ఉండాలని ఏం లేదు. సో, ఎప్పుడైతే నిద్ర పట్టకుండా ఉంటుందో మిడ్‌నైట్ టైమ్, ఆ టైంలో యూ క్యాన్ సిట్ కామ్‌లీ అండ్ దెన్ అనులోమ్, విలోమ్ గూడా చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా నైట్ టైమ్ చేసుకుంటే గనక అప్పుడు నిద్ర పట్టదు. బట్ ఎప్పుడైతే నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందో, అంటే డిస్టర్బ్డ్‌గా అవుతుందో, అది కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అలా అవుతుందో వాళ్ళు నాడీ శోధన అని కూడా అంటాం గదా! క్లోజ్ చేసి బ్రీత్ ఔట్. మళ్ళీ ఇక్కడ బ్రీత్ ఇన్, క్లోజ్, బ్రీత్ ఔట్ ఇలా చేయాలి. మీకు అది చేస్తున్నప్పుడే బాడీ అంతా కూడా చాలా కామ్ డౌన్ అంటే బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతది. మైండ్ కామ్ డౌన్ అవుతది. దానివల్ల నిద్ర అనేది బాగా పడతది మీకు. ఓకే. ఇంకొకసారి ఏం చేయొచ్చు అనంటే యూ కెన్ ప్లే సమ్ సాఫ్ట్ సూతింగ్ మ్యూజిక్ ఏదన్నా గనక ప్లే చేయగలిగితే గనుక అంటే అది కూడా చాలా సూదింగ్‌గా సాఫ్ట్ మ్యూజిక్ అయ్యుండాలి. అది కూడా ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే యూ కెన్ డ్రా సంథింగ్. నీకేదో అనిపించింది. ఆ టైంలో ఏదో ఒక కవిత రాయాలనిపించింది. ఫస్ట్ ఆలోచించు. ఆలోచించిన తర్వాత యూ విల్ గెట్ ఎ థాట్. అప్పుడు ఆ థాట్‌ని మీరు బుక్‌లో రాయండి. మైట్ బీ ఎ పోయెమ్, మైట్ బీ ఎ డ్రాయింగ్ కదా! అలా అన్నమాట. సో, ఈ నిద్ర పట్టకపోవడం అనేది దిస్ ఈస్ వెరీ కామన్. దీనికి ప్రత్యేకంగా బాధపడాల్సిన అవసరం అయితే అసలేం లేదు. ఓకే. యూ ట్రస్ట్ యువర్ బాడీ, యూ అండర్‌స్టాండ్ యువర్ బాడీ, యూ రీడ్ యువర్ బాడీ, దెన్ మీకు పూర్తిగా అర్థమవుతది. సో, కొంతమందికి నైట్ టైమ్ నిద్ర పట్టకపోవడం, దానివల్ల మార్నింగ్ లేవడానికి అసలు బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే నైట్ మొత్తం డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది కాబట్టి. బట్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ప్రెగ్నెంట్ వుమన్ అని అర్థం చేసుకుంటే గనుక దెన్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. ఓకే. నమస్కారం.